హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శేషు ఆఫీషియల్. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చామండి. నేను మా బాబు మా ఫ్రెండ్ వచ్చామండి. అయితే ఒక చిన్న విషయం అండి మీతో పంచుకోవాలండి. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఇదే సుబ్బయ్య గారి హోటల్ తీసుకొచ్చారండి. అప్పుడున్న మర్యాదలు, ఆప్యాయత, అమ్మ కొంచెం అది వేసుకొని తిను, నెయ్యి వేసుకొని తిను, బెల్లంగారు తిను అంటూ వాళ్ళు వడ్డించే విధానం ఉండేదండి. చాలా బాగుండేదండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి మర్యాదలు కూడా మారిపోయాయండి. బ్రాండ్ అని ఎందుకు అంటున్నానంటే అమ్మ ప్రేమ కనిపిస్తుందండి వాళ్ళ మర్యాదల్లో. అదే అబ్బాయి అనుకోండి, అత్తారింటికి అల్లుడు వెళ్తే ఎలా ఉంటుంది, అట్లా ఉంటాయండి బాబా మర్యాదలు. చూసారు ఎన్ని ఫ్రైలు చేశారండి, రకరకాల వంటలు. పొటాటో ఫ్రై, బీట్రూట్ ఫ్రై, క్యాబేజీ ఫ్రై, అన్ని ఫ్రైలే. కర్రీస్ అయితే టమాటో పప్పు, పునుకుల కర్రీ చాలా బాగున్నాయండి. చూసారా స్వీట్ కేసరి అయితే చాలా బాగుందండి. నేనైతే 2 సార్లు వేయించుకున్నాను. మా మేడం గారు అయితే 3 సార్లు వేయించుకున్నారండి బాబు. పులిహోర అయితే మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అప్పడాలు ఇంకా 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 వాళ్ళు తెస్తూనే ఉన్నారండి బాబు. ఇదేంటండి బాబు ఇన్ని తీసుకొస్తున్నారు అని అనిపించిందండి నాకైతే. అదేంటమ్మా ఇంకా ఉన్నాయమ్మా అని అనేవారండి ఆయన. ఆ పొళ్ళు అయితే రకరకాల పొళ్ళు నెయ్యి వేసుకొని తినమని చెప్పేవారండి. పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ అసలు హైలైట్ అండి అక్కడ భోజనం అయితే. మీరు కాకినాడ వెళ్తే చుట్టాల ఇంటికి వెళ్ళకండి, డైరెక్ట్గా మన సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంతకీ విషయం ఏంటంటే ఈ భోజనం అండి మాది 170 రూపీస్ పెట్టి తీసుకున్నామండి. మాకు ఇది చాలా ఎక్కువైపోయింది. ఇంకోటి ఉందంటుండో అది బంతి భోజనం అంట, అదైతే 270 260 సంథింగ్. అది తిన్నామే అనుకోండి 2 రోజుల వరకు ఇంకేం తినవసరం లేదండి బాబు. అంత ఎక్కువైపోద్దండి. లాస్ట్లో బూరికైతే బెజ్జం పెట్టమని చెప్పారండి, అందులో నెయ్యి పోసారండి. అవి తింటే నిజంగా ఉందండి, అబ్బా అమృతంలా ఉందండి. చాలా అయితే చాలా టేస్ట్ ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా లాస్ట్లో అయితే బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే బూరి తింటూ. చాలా టేస్ట్ ఉందండి బూరి అయితే. పక్కన ఒక చిన్న బాబు ఫోన్ చూస్తూ ఫుడ్ తింటున్నాడండి. అది ఫోన్ ఇస్తే కానీ అబ్బాయి తిన్నో అని చాలా అల్లరి చేశాడు. చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే. ఇంకా బయటకు వచ్చేసరికి బయట అన్నీ కూడా పచ్చళ్ళని, వడియాలని, పొళ్ళని, రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. చూసారు అక్కడ లిస్ట్ ఉంది. కరివేపాకు పొడి, కారం పొడి, అన్నీ చాలా పొళ్ళు రకరకాలు అమ్ముతున్నారు. ఇంక సరేనండి, నాకైతే కడుపు నిండిపోయింది. నేనైతే వచ్చాను. మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఏ హోటల్కి వెళ్ళినా పర్వాలేదు, టేస్ట్ అయితే ఒకటే ఉంటుంది. అలాగే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వడియాలు, పచ్చళ్ళు, పొళ్ళు, తర్వాత పూతరేకులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కొనుక్కొని పట్టుకెళ్ళడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదండి, శేషు ఆఫీషియల్.